దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు వింటూ ఆత్మీయంగా క్షమాభివృద్ధి చెందుతున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభం తెలియపరుస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ మాటలు పౌలు ఫిలిప్పీ సంఘానికి ప్రోత్సహిస్తూ దీవిస్తూ చెబుతున్న మాటలవి. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. పౌలు పరిచయం చేస్తున్నప్పుడు ఫిలిప్పీ సంఘం ఎంతో ప్రోత్సహించింది. ఆయన పరిచయం చేస్తున్న దినాలలో ఆర్థికంగా ఏ అక్కర్లైతే ఉన్నాయో ఆ అక్కర్లన్నీ ఎరిగి పౌలుకి సహాయం అందించే సంఘం ఫిలిప్పీ సంఘం. ఫిలిప్పీ సంఘం పౌలుకి ఎంతగానో ప్రోత్సహించింది. శ్రమల్లో, అలాగే వారి అవసరతల్లో ప్రతిదాన్ని ఆదుకుని నడిపించిన సంఘం ఫిలిప్పీ సంఘం. ఇలాంటి సంఘం మరి ఏ సంఘం లేదు అని పౌలు చెప్పాడు. కాబట్టి ఈ ఫిలిప్పీ సంఘం గురించి పౌలు అంటున్నాడు, ఇచ్చుట విషయంలో పుచ్చుకుట విషయంలో ఫిలిప్పీ సంఘం వంటి సంఘం మరి ఏ సంఘం లేదని అంటున్నాడు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరమును తీర్చును. ఇక్కడ దేవుడు గొప్ప ఐశ్వర్యవంతుడు. ఈ లోకాలంతటినీ ఆయన కలుగు చేశాడు కదా. కలుగునిగా కానీ మాట చేత సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. ఆయన లాంటి ఐశ్వర్యవంతుడు ఈ లోకంలో ఎవరు లేరు. ప్రతి అక్కరను ఎరిగినవాడు మన దేవుడు. అయితే మన ప్రతి అవసరతను అక్కరను ప్రభువుకు తెలియపరిచినప్పుడు మనం ఆయన దగ్గర నుంచి మనం పొందుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువు వారు పరిచయం చేస్తున్నప్పుడు ఆయన చాలామంది వెంబడించారు. ఆయన వాక్యం వినడానికి చాలా జనసమూహం వెంబడించినప్పుడు చాలామంది అక్కడ కూర్చున్నారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు. ఇంచుమించు పురుషులకు మాత్రమే 5,000 మంది ఉన్నారంట. మరి స్త్రీలు, పిల్లలు మరి ఎంతమంది ఉన్నారో మనం లెక్కట్లేదు. అంతమందికి దేవుని వాక్యం బోధించిన తర్వాత వారు తినడానికి ఏమైనా పెట్టాలని శిష్యులకు అడిగినప్పుడు, ప్రభువా ఇంతమందికి ఆహారం ఎక్కడి నుంచి తేగలం అని అన్నప్పుడు ఒక బాలుడి దగ్గర 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయి. అది తీసుకొచ్చినప్పుడు ప్రభు దగ్గరికి ప్రభు ఆశీర్వదించి మరి ఇది పంచిపెట్టినప్పుడు అందరికీ పంచగా 12 గంపలు మిగిలిపోయాయి. ఇప్పుడు ఒక విషయం గమనించాలి. కేవలం వారి ఆత్మీయ అవసరతలు తీర్చడం మాత్రమే కాదు, కానీ వారు భౌతిక అవసరతలు కూడా తీర్చాడైనా. వారి అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీర్చడానికి దేవుడు ఈ గొప్ప అద్భుత కార్యాన్ని, గొప్ప ఆశ్చర్యకార్యాన్ని జరిగించాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటున్న మీ జీవితాల్లో మన ఆత్మీయ అవసరతలు ఎరిగినవాడు, మన భౌతిక అవసరతలు ఎరిగినవాడు, మనకి ఏం కావాలో వాటన్నిటిని ఎరిగినవాడు ఆయన. అయితే మనం ప్రభువుకి సంపూర్ణంగా మనం సమర్పించుకొని, ప్రభువా నా అవసరత ఇది ఉంది ప్రభువా, నా అక్కర్లు ఇవి ఉన్నాయి ప్రభువా, నాకు ఇది కావాలి ప్రభువా, మన ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు జవాబిచ్చి మన ప్రతి అక్కర్ను, మన ప్రతి అవసరతను తన కృపా సమృద్ధి నుండి తీర్చే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన మన ప్రతి అవసరతను తీర్చడానికి శక్తిగల దేవుడు. ఆయన మన అక్కర్లన్నీ కూడా ఎరిగిన దేవుడు ఆయన. అయితే మన ప్రభువుకి ఆ విషయమంతా తెలియపరిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ఆనాడు 5,000 మందికి ఆహారం పెట్టిన దేవుడు. ఇదేనన్నా మనకు కూడా మన అక్కర్లన్నీ కూడా తీర్చే దేవుడుగా ఉన్నాడు ఆయన. ఆకాశ పక్షులు పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను పోషించడా? మన ప్రతి అవసరత ఎరిగినవాడైనా. అయితే మనం అడగాలని, అడుగుడి మీకు
ఇయ్యబడిన వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడిన అన్నాడు. కాబట్టి మనం అడిగి ఆయన దగ్గర నుంచి పొందుకుందాం. మనం నమ్ముకున్న దేవుడు ఐశ్వర్యం గల దేవుడు, సమృద్ధి గల దేవుడు. ఆయన సర్వ సమృద్ధితో నేను నింపాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ ప్రతి అవసరతను, నీ ప్రతి అక్కరను తీర్చేందుకు ఇష్టపడుతున్నాడు ఆయన. కాబట్టి సంపూర్ణంగా ప్రభు సన్నిధిలో మనం సమర్పించుకుందాం. మన అవసరతలు ఏమన్నాయో వాటన్నింటినీ ప్రభువుకి తెలియపరుచుదాం. తద్వారా దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఇదిగో ప్రభువా, మీ మహిమైశ్వర్యం నుంచి మా ప్రతి అవసరతను తీర్చే దేవుడుగా ఉన్నామని ఇదేనా మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, పౌలు ఫిలిప్పీ సంఘం ఎంతో ప్రభువా పరిచయం చేసింది ప్రభువా. పౌలు అవసరతల్లో సహాయపడిన సంఘంగా ఫిలిప్పీ సంఘం మేము చూస్తున్నాం ప్రభువా. మేము కూడా మా సంఘానికి, ఈ సమాజానికి మేము ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, మా ప్రియుల జీవితంలో ఏ అవసరతలు ఎత్తున్నాయో, ఏ అక్కర్లు ఎత్తున్నాయో, మీ సన్నిధిలో వేటి కోసమైతే కనిపెడుతున్నారో, వేటిని పొందుకోవాలని మీరు ఆశిస్తున్నారో, వాటన్నిటి నుంచి ప్రభువా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. వారి ప్రతి అవసరతను, ప్రతి అక్కరను మీ కృపా సమృద్ధి నుండి తీర్చి మీరు మహిమ పొందమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.